హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హవిష్ మీడియా. 21 ఏళ్లకే ఒలింపిక్ పతకం, అమన్ అరుదైన రికార్డు. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ చరిత్ర సృష్టించారు. 21 ఏళ్లకే పతకాన్ని సాధించారు. దీంతో వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ మెడల్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా అమన్ రికార్డు నమోదు చేశారు. కాంస్య పతక పోరులో ప్యూర్టోరికోకు చెందిన దరియన్ టోయ్ క్రాస్ను ఓడించి ఈ ఫీట్ సాధించారు. దీంతో ఒలింపిక్స్లో పతకం సాధించిన 7వ భారత రెజ్లర్గా నిలిచారు. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 6కు చేరింది. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో 6వ పతకం చేరింది. రెజ్లింగ్పై ఫైనల్కు చేరినప్పటికీ పతకానికి దూరమైన వినేష్ ఫోగట్ స్థానాన్ని భర్తీ చేస్తూ కుస్తీ పోటీల్లో భారత్కు తొలి పతకం దక్కింది. 21 ఏళ్ల భారత్ రెజ్లర్ అమన్ భారత్కు 6వ కాంస్య పతకాన్ని అందించారు. దీంతో కుస్తీ పోటీలో భారత్ వరుసగా 5వ ఒలింపిక్స్లోనూ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగిన 27 కేజీల కాంస్య పతకం పోరులో అమన్ ప్యూర్టోరికోకు చెందిన దరియన్ టోయ్ క్రాస్ను 13-5 తేడాతో ఓడించారు. దీంతో ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో 6వ పతకాన్ని చేర్చారు. కాంస్య పతక పోరులో మొదటి పాయింట్ను దరియాన్ టోయ్ సాధించారు. కుస్తీ ప్రారంభంలో దూకుడు ప్రదర్శించిన టోయ్ ఆ తరువాత క్రమంలో వెనకబడిపోయారు. అమన్ జోరుకు పాయింట్ల వేటులో వెనకబడిపోయారు. పోటీ ఆద్యాంతం దూకుడైన ఆట ప్రదర్శించిన అమన్ చురుకైన ఫుట్వర్క్తో పైచేయి సాధించారు. ఈ ఫలితంలో వరుసగా 5వ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో రెజ్లింగ్లో పతకం దక్కినట్లయింది. పురుషుల 57 కేజీల విభాగంలో పతకం సాధించిన అమన్ ఓ అరుదైన రికార్డును సాధించారు. ఒలింపిక్స్లో వ్యక్తిగత పతకం గెలిచి అతిపిన్న వయస్కుడిగా అమన్ నిలిచారు. అమన్ ప్రస్తుత వయసు 21 ఏళ్ల 24 రోజులు మాత్రమే. అంతకుముందు ఈ రికార్డు తెలుగు తేజం పివి సింధు పేరిట ఉండేది. ఆమె 2016 ఒలింపిక్స్లో రజత పతకం సాధించారు. అప్పుడు ఆమె వయస్సు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు. రెజ్లింగ్లో కేడి జాదవ్ భారత్కు తొలి ఒలింపిక్ పతకాన్ని అందించారు. 1952లో కాంస్య పతకాన్ని అతడు సాధించారు. ఆ తరువాత సుశీల్ కుమార్ వరుసగా 2 ఒలింపిక్స్ అంటే 2008లో కాంస్య పతకం, 2012లో రజత పతకం అందించారు. 2012లో యోగేశ్వర్ దత్ కూడా భారత్కు బ్రాంజ్ మెడల్ అందించారు. ఇక 2016లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టింది. టోక్యో 2020 ఒలింపిక్స్లో రవి దహియా రజత పతకం, బజరంగ్ కాంస్య పతకాలు భారత్ ఖాతాలో జమ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ ఫలితంతో రెజ్లింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన 7వ రెజ్లర్గా అమన్ నిలిచారు. కాగా ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో పాల్గొన్న ఏకైక పురుష రెజ్లర్ అమన్ కావడం గమనార్హం. 21 ఏళ్ల అమన్ ప్రస్తుతం అండర్-23 ప్రపంచ ఛాంపియన్గా ఉన్నారు. తాజాగా ఒలింపిక్ మెడల్ సైతం ఖాతాలో వేసుకున్నారు. అతడికి ఇవే తొలి ఒలింపిక్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవిష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.